హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో డే 2 కింద మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద తెలియజేసాం. ఇప్పుడు మూడో రోజు. ఈ రోజు క్లాస్ లో ఏం తెలుసుకుందాం అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అవుతాయి పనులు. అంటే ఎట్లా ప్రారంభం అవుతాయి అంటే కొద్దిసేపటి కిందనే ప్రారంభం అవుతాయి. అవి కొద్దిసేపటి కిందే ప్రారంభమై కొద్దిసేపటిలో అయిపోతాయి. చూసారా? అలాంటి అన్ని ఈ టెన్స్ లో చెప్పాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమై కొద్దిసేపటి కిందమే క్లోజ్ అయితే పనులు ఉంటాయి కదా అవి. దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటది, తర్వాత వచ్చేసి హ్యావ్ హ్యావ్ అని ఉంటది, హ్యాజ్ అని ఉంటది, హ్యాజ్. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ 3 ఉంటది, వెర్బ్ 3 ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటది. ఓకేనా? ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అయి మనకు కనిపిస్తుంది. ఏం అర్థమైంది అంటే కొద్దిసేపటి కింద పని ప్రారంభించి కొద్దిసేపటి అంటే అతను ఇప్పుడే తిని వెళ్ళిపోయాడు, అట్లా అతను ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు అంటాను. చూసినావా? అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సింపుల్ గా మనకు వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 తెలిసి ఉంటారు. మెయిన్ గా సబ్జెక్ట్స్ అంటే మనకు తెలుసు కదా, యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి కదా. సబ్జెక్ట్స్ ఏముంటాయి మనకు నార్మల్ గా? ఐ, వి, యు, దే. అంటే వీటికేమో హ్యావ్ వస్తుంది. హీ, షీ ఇట్లుంటాయి కదా, హీ, షీ, ఇటు. వీటికి ఏమొస్తుంది అంటే హ్యాజ్ వస్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. హ్యావ్, హ్యాజ్ అనేది దేనికి వస్తుంది అంటే ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ ఉంది, ఐ అని యూజ్ చేద్దాం. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్. ఐ హ్యావ్. వెర్బ్ 3 అన్నాం. ఏదన్నా ఒక వెర్బ్ తీసుకోవాలి. ఐ హ్యావ్ డన్. డన్ అంటే అయిపోయింది. ఐ హ్యావ్ డన్ మై వర్క్. జస్ట్ నౌ అంటే నా వర్క్. ఇప్పుడు దీని అర్థం ఏంది? నా వర్క్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది, నా యొక్క పని ఇప్పుడే అయిపోయింది. మీరు నాకు అప్పచెప్పిన పని అనేది నాకు జస్ట్ ఇప్పుడే అయిపోయింది అని అంటాను. చూసావా? అట్లా. అదే విధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. షీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? సబ్జెక్టు షీ. హ్యాజ్ వస్తుంది. షీ హ్యాజ్. వెర్బ్ 3 వచ్చేసి గాన్. గో గెట్ ఉంటుంది కదా, గో వెంట్ గాన్ అంటాం కదా. గో. షీ హ్యాస్ గాన్ టు హౌస్. జస్ట్ నౌ అంటే ఏంది? ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె వాళ్ళ ఇంటికి జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది. అట్లా జస్ట్ ఇప్పుడే వెళ్ళింది అని చెప్తాను. చూసావా? అట్లా ఆ విధంగా చెప్పాను. చూడండి. ఇంకా చూసినట్టయితే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే దే అంటే వారు. దే వచ్చినప్పుడు ఏమవుతుంది? దే హ్యావ్. లెర్న్ అనేది తీసుకోండి. లెర్న్డ్. దే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. రీసెంట్లీ అంటే ఈ మధ్యనే వారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. వారు ఎప్పుడు నేర్చుకున్నారు ఇంగ్లీషు? ఈ మధ్యనే వారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. వారు ఈ మధ్యనే ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నారు. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది కదా, సింపుల్ గా చూడండి మీరు. ఐ హ్యావ్ డన్ మై వర్క్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే వర్క్ చేశాను. ఈమె ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది. వారు రీసెంట్ ఈ మధ్యనే ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దీన్ని ఏం చేయాలంటే నెగిటివ్ సెంటెన్స్ లో కూడా మనం మార్చుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్స్ కదా ఇది. నెగిటివ్ అంటే ఏమొస్తుంది? సింపుల్ గా నెగిటివ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ జస్ట్ ఒక నాటు, డన్ ముందు ఒక నాటు. ఇదేమో అయింది కదా పని. ఇది జస్ట్ నాట్ అనేది యాడ్ చేస్తే ఏమొస్తుంది? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఫస్ట్, షీ హ్యాస్. చూడండి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎట్లుంటుందో చూపిస్తుంది. చూడండి, ఇందులో పాజిటివ్ సెంటెన్స్ ఉంటాయి, నెగిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం నార్మల్గా ఇది వరకు చూసాం కదా.
ఇదివరకు మనం నార్మల్గా చూసాం కదా, పాజిటివ్ సెంటెన్స్ అంటే హీ హ్యావ్ డన్ హోంవర్క్ అంటే అతను హోంవర్క్ చేశాడు. జస్ట్ నౌ అంటే ఇప్పుడే చేశాడు. హీ హ్యావ్ డన్ హోంవర్క్, అతను ఇప్పుడే హోంవర్క్ చేశాడు. సబ్జెక్ట్ వచ్చింది హీ, హ్యావ్ వెర్బ్ 3 డన్, తర్వాత ఆబ్జెక్టివ్ అదర్ ఏదైనా పెట్టుకోవచ్చు. హీ హ్యావ్ డన్ హోంవర్క్ అంటే అతను హోంవర్క్ కంప్లీట్ చేశాడు, అతను హోంవర్క్ చేశాడు. డన్ అంటే అయిపోయింది కదా అట్లా. ఇప్పుడు చూడండి నెగిటివ్ సెంటెన్స్ ఏమొస్తుందో, హీ హ్యావ్ సబ్జెక్ట్ కదా, హీ హ్యావ్ నాట్ డన్, నాట్ వచ్చింది కదా, నాట్ డన్ హోంవర్క్. హీ హ్యావ్ నాట్ డన్ హోంవర్క్ అంటే అతను హోంవర్క్ చేయలేదు, అతను హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది, జస్ట్ ఇడా ఈ సబ్జెక్టు హ్యాస్ పక్కన ఏం చేసినాం, నాట్ అనేది యాడ్ చేసినప్పుడు అది నెగిటివ్ అయింది. అతను హోంవర్క్ చేశాడు, చేయలేదు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ అనేది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, హ్యాస్ ముందు ఉంటుంది. క్వశ్చన్ చూడండి, హ్యావ్ హీ డన్ హోంవర్క్, అతడు హోంవర్క్ చేయలేదా, క్వశ్చన్ మార్క్, అతడు హోంవర్క్ చేయలేదా అట్లా. ఇప్పుడు హోంవర్క్ చేయట్లేదా అన్న క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ పక్కన నాట్ వస్తుంది. ముందు హ్యావ్ వచ్చింది కదా, ఆ నాట్ అనేది తర్వాత హ్యావ్ తర్వాత వస్తుంది. చూడండి, హ్యావ్ నాట్ హీ డన్ హోంవర్క్ అంటే అతడు హోంవర్క్ చేయలేదా, క్వశ్చన్ మార్క్ చేస్తుంది. ఇక్కడ హోంవర్క్ చేశాడు, హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేశాడా అని క్వశ్చన్ చేస్తున్నాం. హోంవర్క్ చేశాడా, చేస్తే చేసిండు, లేకపోతే లేదని చెప్తాం కదా ఆన్సర్. హోంవర్క్ చేశాడా, ఇక్కడ హోంవర్క్ చేయలేదా, ఎందుకు చేయలేదు అంటాను చూసినాం. హోంవర్క్ చేయలేదా, ఎందుకు చేయలేదు, క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ అర్థమైంది కదా, హోంవర్క్ చేశాడు. చూడండి, హోంవర్క్ చేశాడు, హోంవర్క్ చేయలేదు, చేశాడు, చేయలేదు, చేశాడా, క్వశ్చన్ చేస్తున్నాం, చేశాడా, చేయలేదా. చూడండి ప్రొనౌన్సియేషన్ ఎట్లా మారుతుందో, చేశాడు, చేయలేదు, చేశాడా, చేయలేదు, క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ చేయలేదా, ఎందుకు చేయలేదు, క్వశ్చన్. అట్లా ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది, ఈజీ వే అనమాట. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.